ఏమైంది అక్షర? ఏం కాలేదత్తయ్యా. ఇదిగో ఇదేదో వాగితే లాగి కాఫీ కప్పు మొహం మీదకి విసిరాను. ఇది తప్పుకుంది, అది అప్పుడే వచ్చింది, దానికి తగిలింది. నన్నేం చేయమంటారు? మాటలు మర్యాదగా రానివమ్మోయ్. అది ఇది అంటావేంటి? ఎంత పనులు అయినా మేము బాగా బతుకులే. మాకు ఆత్మగౌరవం ఉంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడ్డానికి ఇక్కడ ఎవరో చేతులు పుడుచుకు కూర్చోలేదు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? చా, పని మనుషులకుండే వాల్యూ కూడా నాకు లేదు. అయినా ఇదేంటత్తయ్యా, అందరూ పని వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. అలా అని కాదు అక్షర, నీ కోపం రావడంలో తప్పులేదు, కానీ ఇలా కొట్టడం అనేది ఎందుకక్క? అందరూ అక్షరం నిలదీస్తున్నారు. ఏదో ఆవేశంలో జరిగిపోయింది, దానికెందుకు అక్షరం తప్పు పడుతున్నారు? ఇప్పుడెందుకు డిస్కషన్? నువ్వు రేఖని కార్లో కూర్చోబెట్టు, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఏంటండి మీరు మీరు దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం ఏంటి? మతుండే మాట్లాడుతున్నారా? ఎన్నో పక్షరా, ఇదంతా నా కర్మ. నా కాపురం నిలబెట్టుకోవాలని నేను ఇంట్లో పని మనిషిలా నటిస్తున్నాను. అయినా నాకు అవమానాలు తప్పడం లేదు. ఈ నరకం అనుభవించడం కన్నా చావడం మంచిది. దాన్ని ఈయన హాస్పిటల్కి తీసుకెళ్లడం ఏంటత్తయ్యా? అక్షరా, తెలుసో తెలియకో కప్పు విసిరావు, అది రేఖకి తగిలి దెబ్బ తగిలింది. పైగా నీ వల్లే తనకి గాయమైందని రేఖ ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చిందనుకో, అప్పుడు లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. అందుకే కార్తికే అలాంటి పని చేస్తుంటాడు. నువ్వేం కంగారు పడకమ్మా. ఏమో అత్తయ్య, నాకేం అర్థం కావడం లేదు. మీ ఇద్దరు మాట్లాడుకోండి, మధ్యలో నేనెందుకు? నేనుంటే అల్లుడు గారు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. థ్యాంక్స్ అండి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, అడగ్గానే హోటల్కి తీసుకొచ్చారు. చూడు రేఖ, నువ్వెన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని డ్రామాలాడినా, ఎంత మొసలి కన్నీరు కార్చినా నేను నిన్ను భారీగా అంగీకరించను. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, ఇంట్లోంచి వెళ్ళిపో. బ్రతకడానికి ఏ సాయం కావాలన్నా చేస్తాను. ఎందుకో తెలుసా? నీ మెళ్ళో తాళి కట్టిన పాపానికి. అంతేకాని నువ్వు ఇంట్లో ఉన్నంత మాత్రాన నేను నీకు లొంగుతానో, మనసు మార్చుకొని నీతో కాపురం చేస్తానో అనుకుంటే మాత్రం అది నీ భ్రమ అవుతుంది. బావగారు రేఖని హాస్పిటల్కి తీసుకువెళ్లారా, లేక కోపంతో ఇంకేమైనా చేయడానికి తీసుకువెళ్లారా? వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. అయినా నిన్నటి వరకు ముభావంగా ఉన్న బావగారు ఈరోజు సడన్ గా తనంతట తానే రేఖని హాస్పిటల్కి తీసుకువెళ్తానన్నారంటే ఎందుకు కొంచెం డౌట్ గా ఉంది. రేఖని పిన్నిని ఎక్కడైనా వదిలేసి వచ్చేస్తారా? అమ్మా, దాన్ని చూసావా? మన కోసం ఎలా టెన్షన్ పడుతుందో. ఎక్కడ మా ఆయన నన్ను నిన్ను బయట వదిలేసి వస్తాడేమోనని దాని భయం. ఇప్పుడు చూడు, దానికి ఒక చిన్న జర్కిస్తాను. అమ్మా అమ్మా, రేఖ, అమ్మా రేఖ, ఏంటిది? నడుచుకుంటూ వస్తున్నారేంటి? బావగారు ఇక్కడ? ఇంకెక్కడున్నాడమ్మా? మమ్మల్ని హాస్పిటల్ని తీసుకొచ్చి దారిలో వదిలేసి ఆ ఆటోలో పొమ్మన్నాడు. చెకప్లన్నీ చేయించుకున్నాను లేక, రిపోర్ట్స్ తర్వాత తీసుకుంటానని చెప్పాను. బావగారికి డౌట్ ఏమీ రాలేదు కదా? డౌట్ ఏంటి?